మరలా చెప్తున్నాను, యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు గనుక, యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు గనుక యోసేపుకు ద్రోహం చేసి యోసేపును అణిచివేయాలని, అవమానపరచాలని, యోసేపు మీద నిందలు వేసి యోసేపు చెడ్డవాడు అని అబ్బో ఎంత బాధ పెట్టాలనుకున్నారు అంత బాధ పెట్టారు. కానీ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనక అతని యొక్క ఎదుగుదలను ఏ ఒక్కడు కూడా ఆపలేకపోయాడు. ఒక దాసుడుగా వెళ్ళాడేమో, కానీ ఆ దేశానికి చివరికి చూస్తే అతను ఆ దేశానికి బాసుగా దేవుడు చేశాడు అతన్ని. కారణం దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి జరిగినటువంటి కార్యం అది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తోడుగా ఉండాలి. నీ వెనకెవరున్నారో వద్దు, నీ పక్కన ఎవరున్నారో వద్దు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడో లేదో అన్నది ఒక్కటి మాత్రం నువ్వు ఆలోచించాలి. ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థత ఉందా? ఆ నమ్మకత్వం ఉందా? ఆ పవిత్రత ఉందా? ఆ భయం ఉందా? ఆ భక్తి ఉందా? దేవుడు అంటే ఆ భయము, భక్తి, పవిత్రత, యథార్థత నీలో ఉన్నంత వరకు ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నాను, ఒక్కడు ఒకవైపు ఉన్నా చాలు, విజయం నీ వైపే. కారణం నీతో ఉన్నవాడు సర్వేశ్వరుడైన దేవుడు.